వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. మనందరికీ తెలుసు అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ గురించి. ఆల్మోస్ట్ 269 మెంబర్స్ చనిపోయారు దానిలో. సో ప్రతి ఒక్క చోట ఏంటి ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అసలు మెయిన్ రీజన్స్ ఏమై ఉంటాయి అనేది చాలామంది చెప్తూ ఉన్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది, టీం అయితే చూస్తున్నారు. బట్ మనం కొంచెం ఏంటి అసలు దాని మెయిన్ రీజన్స్ ఏమై ఉండొచ్చు, ఆ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, ఈ మధ్య తెర మీదకి వస్తున్న బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకోవడానికి మనతో పాటు వివి ప్రసాద్ గారు ఉన్నారు. ఎక్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సీనియర్ నాన్ కమిషన్డ్ ఆఫీసర్ అనమాట. ఆయన కూడా కొన్ని ప్లేన్ క్రాషెస్లో టెక్నికల్ టీంలో ఉన్నారనమాట, ఇన్వెస్టిగేషన్ టీంలో. సో ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, చూశారు కదా మీరు కూడా, ఆ ప్లేన్ క్రాష్, ఆ ఫ్లైట్ క్రాష్ చాలా సంబంధం లేని వ్యక్తులు ఎవరెవరో చనిపోయారు. క్రూ మెంబర్స్ పాపం 11 మెంబర్స్ 12 మెంబర్స్ ఉన్నారు క్రూ మెంబర్స్. వాళ్ళు కాకుండా మొత్తం 241 మెంబర్స్ ఫ్లైట్లో చనిపోతే పాపం 28 మెంబర్స్ హాస్టల్లో ఉన్న వాళ్ళు, శుభం తెలియని వాళ్ళు, మెడికోస్ చనిపోయారు. సో ఈ ఘటన గురించి మీరు ఏమనుకున్నారు సార్ తెలియగానే? ఫస్ట్ వెరీ సాడ్ ఇన్సిడెంట్ అండి. ఎందుకంటే నేను కూడా ఏమైనా ఎక్స్ ఎయిర్ ఫోర్స్ పర్సనల్, ఎయిర్క్రాఫ్ట్తో రిలేటెడ్ పర్సన్గా నేను చెప్తున్నాను. ఎయిర్క్రాఫ్ట్ని మేము ప్రిపేర్ చేసేటప్పుడు ఎంత డెడికేటెడ్గా ప్రిపేర్ చేసి పంపిస్తామో, పైలట్ వెళ్ళే ముందు రోల్ డౌన్ చేసే ముందు సెల్యూట్ చేస్తాడు. దాన్ని మేము లాస్ట్ సెల్యూట్ అంటారు. ఎయిర్క్రాఫ్ట్ పరిభాషలో లాస్ట్ సెల్యూట్ అంటాం. మేము కూడా సెల్యూట్ చేస్తాం, అతను రీసెల్యూట్ చేస్తాడు. ఎందుకంటే ఒకసారి ఎయిర్ బౌండ్ అయిందంటే నోబడీ నోస్ దట్ వెదర్ హీ కమ్స్ బ్యాక్ ఆర్ నాట్. అది ఆ ప్రిన్సిపల్తో వీ యూజ్ టు కాల్ ఇట్ యాజ్ ఏ లాస్ట్ సెల్యూట్. సో లీవ్ ఇట్, ఆ సబ్జెక్ట్ వదిలేసేయండి. ఇప్పుడు జరిగింది ఏంటంటే, వితిన్ సెకండ్స్ ఆఫ్ టేక్ ఆఫ్ అయిన సెకండ్స్లోనే అది క్రాష్ అయ్యింది. కొన్ని విజువల్స్ కూడా మీరు చూసే ఉంటారు. అది టేక్ ఆఫ్ అయిన తర్వాత అది హైట్ గెయిన్ చేయాల్సింది పోయి లూజ్ అయింది. అది జస్ట్ 500 to 600 మీటర్స్ హైట్లో ఉండగానే లూజ్ అవ్వటం మొదలెట్టింది. అది గ్రహించి పైలట్ హీ హాజ్ డన్ వెరీ గుడ్ జాబ్. ఎందుకంటే అండర్ క్యారేజ్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే లూజ్ అవుతుందో ఎమర్జెన్సీ ల్యాండింగ్కి అవకాశం ఉండొచ్చు, చేయాల్సి వస్తుంది అని ఇమీడియట్గా మళ్ళీ వీల్స్ డౌన్ చేశాడు అతను. కానీ వీల్స్ డౌన్ చేసి అతను మేడే సిగ్నల్ ఏటీసీకి పంపించిన తర్వాత కూడా అతనికి ఏటీసీ నుంచి రిప్లై తీసుకునేంత టైం లేకపోయింది, కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఈ లోపే లోపల సిస్టమ్ అంతా కూడా రప్చర్ అయింది. సార్, ఇప్పుడు బేసికల్లీ డౌట్స్ ఏంటంటే, నార్మల్గా ఇది మెకానికల్ ఎర్రరా లేకపోతే హ్యూమన్ ఎర్రరా అనేది డౌట్ వస్తుంది. అంటే ఒకవేళ హ్యూమన్ ఎర్రర్ అయితే అది పాపం పైలట్స్ లేదంటే క్రూ మెంబర్స్ వల్ల ఏమన్నా ఇష్యూ అయిన ఉంటుందా, లేదంటే ఇక్కడ ఏటీసీ నుంచి ఏమన్నా రిప్లై బ్యాక్ లేట్గా రావడం, ఎలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అది హ్యూమన్ ఎర్రర్, టెక్నికల్ ఎర్రర్ పాసిబిలిటీస్ ఎక్కువ. యాజ్ పర్ మీ, నాకున్న అనుభవం ప్రకారం నేను చెప్పేది ఏంటంటే, దీనిలో రెండు కనిపించేది అంటే విజువల్లీ మనం చూస్తున్నాయి దాన్ని బట్టి అది హైట్ గెయిన్ చేయలేదు కాబట్టి, బికాజ్ ఇంజిన్ థ్రస్ట్ తీసుకోలేదు. ఇంజిన్ ఎప్పుడైతే థ్రస్ట్ ఇస్తుందో అప్పుడు ఎయిర్క్రాఫ్ట్ గెయిన్ చేస్తుంది హైట్. ఒకవేళ 2 ఇంజన్స్ ఉంటాయి, దీస్ ఎయిర్క్రాఫ్ట్ హ్యావింగ్ 2 ఇంజన్స్, బోయింగ్ హ్యావ్ 2 ఇంజన్స్. 2 ఇంజన్స్ ఒక్కసారి ఫెయిల్ అవ్వడం అనేది ఎట్లా జరగదు జనరల్గా. ఒక ఇంజిన్ ఫెయిల్ అయితే ఎయిర్క్రాఫ్ట్ టిల్ట్ అవుతుంది. ఆ టిల్ట్ అవ్వటం జరగలేదు కాబట్టి టోటల్గా ఎయిర్క్రాఫ్ట్ గెయిన్ అవ్వటం లేదు. అంటే నెంబర్ వన్ రీజన్ ఏంటంటే ఇంజిన్ థ్రస్ట్ తీసుకోలేదు. ఆ థ్రస్ట్ తీసుకోలేదు కాబట్టి అతను ఎంత పుల్ చేసినా కూడా థ్రోటిల్ ఇచ్చాడు పుషింగ్కి. ఇగ్నిషన్ థ్రోటిల్ అంటాం మనం వెహికల్స్లో. ఎంత థ్రోటిల్ ఇచ్చినా కూడా అది గెయిన్ చేయలే. నెంబర్ 1. నెంబర్ 2, ఆ ప్రాబబుల్ రీజన్, ఇది చాలా తక్కువ రీజన్, ఇది కంట్రోల్ స్టక్. కంట్రోల్ స్టక్ అంటే మన వింగ్స్లో ఫ్లాప్స్ ఉంటాయి. ఎప్పుడైతే టేకాఫ్ చేసేటప్పుడు ఆ ఫ్లాప్స్ కూడా టేకాఫ్కి లిఫ్ట్ ఇస్తాయి, టిల్ట్ అయ్యి. ఒకవేళ అవి కనుక టిల్ట్ అవ్వలేదనుకోండి, లిఫ్ట్ ఇవ్వడానికి అవకాశం ఉండదు. అది టిల్ట్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, ఏదన్నా ఫారిన్ ఆబ్జెక్ట్ కంట్రోల్స్లో కనుక ఆబ్జెక్ట్లో ఇరుక్కుపోతే అది రీజన్ అయి ఉంటుంది. అతను పైలట్ ఎప్పుడైతే కాక్పిట్లో జాయిస్టిక్ ఆపరేట్ చేస్తాడో, జాయిస్టిక్ ఆపరేట్ చేసినప్పుడు ఆ కంట్రోల్ ట్రాన్స్మిషన్ చివరిదాకా రీచ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు కూడా అవ్వదు. 2 రీజన్స్, విజిబుల్ రీజన్స్ అవి. అదర్ టెక్నికల్ రీజన్స్, ఆ థ్రస్ట్ లూజ్ అవ్వటం అనేది ఎలా జరిగింది అనేది ఓన్లీ
ఫ్లైట్ డేటా రికార్డర్తోనే తెలుసుకోవచ్చు ఆ బ్లాక్ బాక్స్. ఇప్పుడు బ్లాక్ బాక్స్ అన్నారు కదా, సో నిన్నటి వరకు ఏంటి రీజన్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈరోజు సడన్గా బ్లాక్ బాక్స్ ప్రతి ఆర్టికల్లో ప్రతి ఛానల్లో ఏంటి సార్ వాట్ ఈస్ బ్లాక్ బాక్స్ అంటే 2 ఉంటాయని చెప్పి విన్నాం, ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి. సో ఏం చెప్తారంటే సివిఆర్ అండ్ ఎఫ్డిఆర్ అని చెప్పి 2 విన్నాం. ఏంటి సార్ 2 బ్లాక్ బాక్సెస్ ఏంటి? ఇవి ఎఫ్డిఆర్ అంటే ఫ్లైట్ డేటా రికార్డర్ అండి. సివిఆర్ అనేది డిఫరెంట్, అది బ్యాక్ సైడ్ ఉండేది. ఈ ఫ్లైట్ డేటా రికార్డర్లో పారామీటర్స్ ఉంటాయి, జస్ట్ లైక్ మన ఈసీజీ గ్రాఫ్స్ ఎట్లా ఉంటాయో ఆల్ పారామీటర్స్ ఆర్ బీన్ రికార్డెడ్. నా నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే నేను కూడా ఫ్లైట్ డేటా రికార్డర్ ఆపరేటర్ హెచ్ఏఎల్లో నేను ట్రైన్ అయ్యాను ఈ ఫైటర్ ప్లేన్స్కి. మాకుండే ఫ్లైట్ డేటా రికార్డర్స్ ఏంటంటే ఎవ్రీ మూమెంట్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ ద ఫ్లైట్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. ఇంజన్ రన్ అయిన దగ్గర నుంచి ల్యాండింగ్ అయ్యేంత వరకు ఎవ్రీ సెకండ్లో ఇంజన్ థ్రస్ట్ ఏంటి, ఇంజన్ స్పీడ్ ఏంటి, ఆర్పిఎం ఎంత, గ్రావిటీ ఏంటి, కంట్రోల్ మూమెంట్స్ ఏంటి, ఒకవేళ ఫైటర్ కనుక అయితే టార్గెట్స్ లాకింగ్ ఏంటి, ఇవన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఆ రికార్డు కూడా అబౌట్ 40 minutes 1 minute 2 hours 10 hours ఎంతైతే ఉంటుందో ఆ ప్రాసెస్ అంతా కూడా ఫ్లైట్ డేటా రికార్డర్ రీడర్ ఉంటుంది. ఆ రీడర్లో పెట్టి పారామీటర్స్ అన్నీ చూస్తారు. ఓకే, సో సివిఆర్ మిస్ అయిందని ఏదో అంటున్నారు సార్ ప్రెసెంట్ అయితే, ఒక బ్లాక్ బాక్స్ మిస్ అయింది. అది మిస్ అయితే ఒకవేళ ఏంటి ప్రాపర్గా ఎఫ్డిఆర్తో కంప్లీట్గా ఏంటి ఇష్యూ అనేది సార్ ఇప్పుడు ఒకటే, దీస్ ఆర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్. నేను వర్క్ చేసినప్పుడు ఓన్లీ ఎఫ్డిఆర్ ఒకటే ఉండేది. ఈ సివిఆర్ మెసేజ్ అంటే ఏమన్నా ఇమేజెస్ ఏమైనా ఉంటాయేమో నాకు తెలియదు, విజిబుల్ రీడింగ్ ఏమైనా ఉంటుందేమో, అది సివిఆర్ ఫిన్లో ఉంటుందేమో. ఇది కాక్పిట్లో ఉన్నది ఉంటుంది ఈ ఎఫ్డిఆర్లో మనం 80% అనలైజ్ చేయొచ్చండి. 80% ఆఫ్ ది కాజ్ ఇఫ్ టెక్నికల్లీ కనుక ప్రాబ్లం అయితే ఇట్ కెన్ బి రివీల్డ్ బై ఎఫ్డిఆర్. ఎందుకంటే ఏ హైట్లో ఏ థ్రస్ట్ ఎంత ఉండాల్సిన దానికి ఉందా, ఎందుకు లూజ్ అయింది అనేది అనలైజ్ చేయొచ్చు దాన్ని బట్టి నాకు తెలిసినంతవరకు. సో ఎఫ్డిఆర్ మ్యాక్సిమం ఇట్ కెన్ బి రివీల్డ్. అంటే బ్లాక్ బాక్స్ డిజైన్ కూడా ఎంత చాలా పెద్ద హీట్ వచ్చినా దాన్ని విత్ స్టాండ్ చేసుకుని ఇలా డిజైన్ చేసి ఉంటారని చెప్పి వింటూ ఉన్నాం. మరి ఒక బ్లాక్ బాక్స్ మొత్తం మెల్ట్ అయిపోయి ఉంటుంది నాకు తెలిసి, కనిపించట్లేదండి, సంథింగ్ ఏదో మిస్ అయిందని చెప్పి వస్తుంది. అంటే ఆ డెబ్రీస్లో మరి ఇది thousands of degrees సెంటీగ్రేడ్ కదండి. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ అప్పుడే జస్ట్ రిఫ్యూల్ చేసుకుంది ఫుల్ ట్యాంక్స్లో ఒక్కసారి ఇంపాక్ట్ వచ్చినప్పుడు మొత్తం ఫ్యూయల్ మొత్తం బర్న్ అయిందంటే జస్ట్ ఇమాజిన్, ఈవెన్ ఏమంటారు అది మెటల్ కూడా మెల్ట్ అయిపోతుంది, అంత హీట్ జనరేట్ అవుతుంది. ఒకటి ఈ ఎఫ్డిఆర్స్ కానీ సివిఆర్స్ కానీ కూడా ఫైర్ ప్రూఫ్ విత్ స్టాండింగ్ మెటీరియల్తో ఉంటుంది. అది డిజైన్ చేసిందే క్రాష్ అయినప్పుడు మనకు కావాల్సిన మెటీరియల్ కోసం. క్రాష్ అయినప్పుడు డెఫినెట్గా అది హీట్ ఎమిట్ చేస్తుంది కాబట్టి ఆ హీట్ని రెసిస్టెన్స్ చేసుకునేటట్టుగా వాళ్ళు మెటీరియల్ తయారు చేస్తారు, ఫైర్ ప్రూఫ్ అండ్ హీట్ ప్రూఫ్. అంటే చూసారు కదా బాడీస్ అన్ని బయటకు వస్తుంటాయి. ఆల్మోస్ట్ వెరీ ప్యాథటిక్ అసలు కండిషన్ గుర్తుపట్టలేకపోతుంది సార్ ఎవరి ఫేస్ ఏంటి. వెరీ ప్యాథటిక్. ఇప్పుడు సార్ ఏటీఎఫ్ వైట్ పెట్రోల్ అంటారు కదా, దాని ఏంటి సార్ దానికి హీటింగ్ కెపాసిటీ అది ఎక్కువ చాలా హీట్. అది వైట్ పెట్రోల్ అంటే జస్ట్ లైక్ కెరోసిన్కి more than 100 times హీట్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే హీట్ ఎక్కువ జనరేట్ అయినప్పుడు థ్రస్ట్ ఇస్తుంది ఎయిర్క్రాఫ్ట్లో హీట్ జనరేట్ అవ్వాలంటే నార్మల్ ఫ్యూయల్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అందుకని ఏటీఎఫ్ ఎయిర్క్రాఫ్ట్ టర్బైన్ ఫ్యూయల్ అంటారు. ఎయిర్క్రాఫ్ట్ టర్బైన్ ఫ్యూయల్ అంటే టర్బో ఇంజన్స్లో యూజ్ చేస్తారు. అది ఆ టర్బో ఇంజన్స్లో ఈ ఫ్యూయల్ అనేది ఎప్పుడైతే హీట్ ఎక్కువ జనరేట్ చేస్తుందో ఆ థ్రస్ట్ వాటికి కూడా యూజ్ చేయడానికని ఏటీఎఫ్ యూజ్ చేస్తారు. ఆ హీట్ని కూడా విత్స్టాండ్ చేసుకునేట్టుగా డిజైన్ చేస్తారు ఈ ఎఫ్డిఆర్స్. సో అండ్ ఆ 28 members ఎవరైతే మెడికోస్ చనిపోయారో అది అసలు పాపం అసలు అభంశోభం తెలియదు వాళ్ళకి, అసలు ఏ సందర్భం చాలా పాపం వాళ్ళు పాపం భోజనం చేయడానికి కూర్చున్నారట. అంటే ఇది బటర్ఫ్లై ఎఫెక్ట్ కూడా అనలేము సార్, అదే అంత వరస్ట్గా ఉంది సిచ్యువేషన్ పాపం. సార్ ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియా పక్కనే ఉన్నప్పుడు ఏదన్నా ఒక ఎయిర్పోర్ట్కి వాళ్ళకి కండిషన్ ఒకటి ఉంటాయా, ఇవి ఇంత హైటే పెట్టాలి ఇంత హైటే కట్టాలి, ఫస్ట్ 1 floor 2 floors కట్టాలి? మనం కామెంట్ చేయలేము, ఎందుకంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ అనేది ఉంటుంది. మన హైదరాబాద్లో కూడా హడా అని ఉంది, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ హడా పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి దే హ్యావ్ సమ్ రేంజ్, వాళ్ళకి 20 kilometers 30 kilometers 10 kilometers రేంజ్ ఉంటుంది. ఆ రేంజ్ అనేది ఎట్లా డిసైడ్ చేస్తారు? ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్ టైప్ ఆఫ్ ఎయిర్క్రాఫ్ట్స్ ఫ్లయింగ్
ఇప్పుడు కొంచెం హెవీ ఎయిర్క్రాఫ్ట్స్, ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ ఎయిర్క్రాఫ్ట్ ఉంది 787 హెవీ ఎయిర్క్రాఫ్ట్. హెవీ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై అవ్వడానికి ఏం తీసుకుంటారంటే లెంగ్త్ ఎక్కువ తీసుకుంటుంది. రన్వే లెంగ్త్ ఎక్కువ తీసుకున్నప్పుడు అది పికప్ తీసుకోవడానికి టైం ఎక్కువ తీసుకుంటుంది. సపోజ్ ఒక 5 కిలోమీటర్స్ రన్వే తీసుకున్న తర్వాత అది టేకాఫ్ అయింది అనుకోండి, 5 కిలోమీటర్స్ తర్వాత టేకాఫ్ అయినప్పుడు హైట్ గెయిన్ చేయడానికి ఇంకొక 600 మీటర్స్ పైన పడుతుంది. అంటే దాదాపు ఒక 10-15 కిలోమీటర్స్ ఏరియా వరకు కూడా ఎక్కువ హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ హై రైజ్ కన్స్ట్రక్షన్స్ కానీ ఉండకూడదు. అది ఏంటంటే హై రైజ్ అపార్ట్మెంట్స్ ఎందుకు ఉండకూడదు అంటారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. ఇప్పుడు కనిపిస్తుంది మనకి అక్కడ కానీ హై రైజ్ అపార్ట్మెంట్కి ఏం లేకుండా పొలాలు కానీ ఏదన్నా ఉన్నట్టయితే వాడు క్రాష్ ల్యాండింగ్ అయ్యేవాడేమో. కరెక్ట్. యా. సో ఇప్పుడు ఒకసారి ఈ క్రూ మెంబర్స్ గురించి మాట్లాడుకుంటే అంటే 242 మెంబర్స్లో 230 ప్యాసింజర్స్ 12 మంది క్రూ మెంబర్స్ అని అన్నారు. క్రూ మెంబర్స్ అంటే ఎవరెవరు ఉంటారు సార్ అసలు ఒక ఫ్లైట్లో బేసిక్గా? మీకు ఫ్లైట్లో పైలట్, కో పైలట్, ఒక స్టీవర్డ్స్, ఎయిర్ హోస్టెసెస్, మెయిన్ టెక్నికల్ పీపుల్స్ అసిస్టెన్స్ ఎక్కువ ఉండరు. ఎందుకంటే ఈ ఎయిర్క్రాఫ్ట్స్లో ఎలా అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్, ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయినప్పుడు పైలట్, కో పైలట్ కూడా ఎక్స్పీరియన్స్డ్ పైలట్. దే ఆర్ హ్యావింగ్ మోర్ దాన్ 10,000 అవర్స్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే దే హ్యావ్ ఏ టెక్నికల్ నాలెడ్జ్ కూడా కొంత ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఇట్లాంటి వాళ్ళు టెక్నికల్ పైలట్స్, టెక్ పైలట్స్ అంటారు. టెక్ పైలట్స్ అంటే దే హ్యావ్ సమ్ టెక్నికల్ నాలెడ్జ్ ఆల్సో. వాళ్ళకి ఎమర్జెన్సీ అవర్స్లో కూడా వాళ్ళు రియాక్ట్ అయ్యి ఓన్ డెసిషన్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది, టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి ఇది చాలా అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో జరిగింది. వాళ్ళకి యాక్షన్ తీసుకునే టైం కూడా దొరకలేదు. జనరల్లీ ఒక పైలట్కి అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏదైనా ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటుంది, ఆ టైంలో వీళ్ళ ప్రయారిటీ ఏంటంటే ప్యాసింజర్స్ని కాపాడాలి. సో ఏం చెప్తా ఉంటారు సార్ ఇమీడియట్గా? ఎలా ఏదైనా ఇలాంటి జరిగినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, ఏం చెప్తా ఉంటారు అంటారు? మీకు నార్మల్గా సేఫ్టీ మెజర్స్ చెప్తా ఉంటారు కదా, వాటిలో బేసిక్స్ ఏముంటాయి? ఇప్పుడు ఏది చేయాలన్నా కూడా ఇప్పుడు ఏం జరుగుతుందండి, పైలట్ ఏం చేస్తాడు సార్? SOS ఇస్తాడు. SOS ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా అలర్ట్ చేస్తాడు క్యాబిన్ పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలో, ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ ఫేసింగ్ సో ప్రాబ్లమ్, ఎవ్రీబడి అలర్ట్ అని. కానీ అతనికి ఆ టైం కూడా లేదు. పబ్లిక్ అడ్రసింగ్ సిస్టంలో అలర్ట్ చేసే టైం కూడా లేకపోయింది పాపం అతనికి. అర్థమైందా? ఇప్పుడు సర్వైవబుల్ పర్సన్ 1% ఎవరైతే ఉన్నాడో అతను చెప్పేది ఏంటి, సెకండ్స్ ఆఫ్ టైంలో ఆ టేకాఫ్ అయిన తర్వాత మాకు అసలు ఏమీ తెలీదు. టేకాఫ్ అయిన తర్వాత ఆల్ వార్నింగ్ సిస్టమ్స్ రెడ్ అండ్ గ్రీన్ లైట్స్ ఫ్లిక్కర్ అవుతూ ఉన్నాయి, వితిన్ సెకండ్ ఏం జరుగుతుందో తెలిసేలోపు క్రాష్ అయిపోయింది అన్నాడు. అంటే ఈ పైలట్కి కూడా వార్నింగ్ ఇచ్చే టైం లేకపోయింది. ఈవెన్ అది మెషిన్ ఎర్రర్ అనేది క్లియర్లీ కనిపిస్తుంది. అది లైట్స్ టెక్నికల్ అని అనిపిస్తోంది, బట్ అంత సడన్గా టెక్నికల్ ఎర్రర్ ఎలా జరిగింది? ఆల్రెడీ 1 అవర్ ఆల్రెడీ ఫ్లోన్, ఢిల్లీ టు అహ్మదాబాద్ ఫ్లై అయింది. కంటిన్యూషన్ ఆఫ్ ది ఫ్లైట్ టువర్డ్స్ లండన్ అనేది అగైన్ ఇట్ టుక్ ఆఫ్. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, సేఫ్గా వచ్చింది. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఎందుకు టెక్నికల్ జరిగింది? జనరల్ ప్రాబ్లమ్స్, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఇంటీరియర్ ప్రాబ్లమ్స్ కాదు, ఏసీలు చిన్న చిన్నవి. ఇది ఎందుకు ఒకటే జరిగింది? ఇది నాట్ ఏ స్మాల్ థింగ్. అంటే అక్కడి నుంచి టేకాఫ్ మంచిగానే అయింది, ఇక్కడ ల్యాండింగ్ బాగానే అయింది, ఇక్కడ టేకాఫ్ ఎందుకు అవ్వలేకపోయింది? సడన్గా ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది? అంటే బేసిక్ డౌట్ ఏంటంటే, ఒకటి ఢిల్లీ నుంచి స్టార్ట్ అయింది ఫ్లైట్, అహ్మదాబాద్లో ఆగింది. సో ఇక్కడ ఆల్రెడీ అన్ని మెజర్స్ చూస్తారు, చూసి ఓకే అన్న తర్వాత స్టార్ట్ అవుతుంది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే షార్ట్ స్పానే కదా అని చెప్పి మళ్ళీ రీచెక్ చేయరా? రీచెక్ ఖచ్చితంగా చేయాలి. మరి ఇప్పుడు దీనికి ఏమన్నా అది మనకి తెలియదు కదా, దెన్ నోబడీ టోల్డ్ అబౌట్ దిస్. రీచెక్ అనేది జనరల్ చెక్ చేస్తారండి, టోటల్ చెక్ టెక్నికల్ చెకప్ చేయలేరు కదా. జనరల్ చెక్ చేస్తాడు, పైలట్ని అడుగుతారు, సార్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అన్నీ పనిచేస్తున్నాయి సిస్టమ్స్ అని అడుగుతారు. థమ్స్అప్ ఇస్తాడు, ఇక్కడ థమ్స్అప్. అక్కడ ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకో, ఏదైనా ఎర్రర్స్ ఇండికేషన్స్ వస్తే చెప్తాడు టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని. ఇది ఈ థ్రస్ట్ ఇవన్నీ తెలియదు కదా. జనరల్ ఇంజన్ రన్నింగ్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇంజన్ రన్ అయింది, రోల్ డౌన్ ఆన్ ద రన్వే, ఇట్ హ్యాస్ రోల్ డౌన్ ఆన్ ద రన్వే, ఇట్ టుక్ ఆఫ్ ఆల్సో. టుక్ ఆఫ్ అయిన తర్వాత వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో హ్యాపెండ్. అంటే అక్కడ ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏం జరిగింది అనేది తెలియాలి. కరెక్ట్. సో మీకు ఒకవేళ ఇది ఏమన్నా టెక్నికల్ ఎర్రర్ అన్నా కూడా ఎక్కువగా ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసేది ఢిల్లీలో ఎవరైతే దాన్ని చెక్ చేశారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ అవుట్పుట్ ఏంటి, ఇప్పుడు అప్పుడు తీసుకున్న టేకప్. ఎందుకంటే లాగ్ బుక్స్ ఉంటాయి, ఆ లాగ్ బుక్స్లో ఈ స్టార్ట్ అయినప్పుడు ఏ పారామీటర్స్ ఏంటో చూస్తారు. ఈ ఎయిర్క్రాఫ్ట్ ఎక్స్పీరియన్స్ కూడా చూస్తారు. ఇంతకుముందు ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయా దీంట్లో,
రెక్టిఫై చేశారా, రెక్టిఫై చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్లయింగ్ యాక్సిడెంట్ అయిన తర్వాత రిలేటెడ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ప్రీవియస్గా ఉన్నాయా, ఇవన్నీ చూస్తారు జనరల్గా. యూజువల్లీ బోయింగ్ ఫ్లైట్స్కి మీరు ఏమన్నా ఇలాంటివి విన్నారా సార్? బోయింగ్ ఫ్లైట్స్లో ఏమన్నా ఎక్కువగా అంటే ఇప్పుడు ఒకటండి, మ్యాక్సిమం బోయింగ్ మ్యానుఫ్యాక్చరర్ సప్లైడ్ మ్యాక్సిమం ప్లేసెస్ చాలా కంట్రీస్కి బోయింగ్ ఫ్లైట్స్ ఉన్నాయి. అవును. ఇప్పుడు మన ఆర్టీసీలో అశోక్ లేలాండ్ ఉన్నాయి అనుకోండి ఎగ్జాంపుల్, 100 ట్రాన్స్పోర్ట్లో ఒక 90 ట్రాన్స్పోర్ట్లు అశోక్ లేలాండ్ ఉన్నాయి. అశోక్ లేలాండ్ క్రాష్ అయిందని అశోక్ లేలాండ్ మనం తప్పట్లేం కదా, అర్థమైందా మీకు? కరెక్ట్ కరెక్ట్ అదే. ఉన్నాయి 10లో మనం వాడే అన్ని 10లో ఒకటి ఎక్కువైనాయి. అశోక్ లేలాండ్ అంటే ఇప్పుడు కాకపోతే ఏంటంటే మ్యాక్సిమం కంట్రీస్లో కూడా ఇట్లా జరిగినాయి, మనం ఇండియాలో కాకుండా అదర్ కంట్రీస్లో కూడా ఇట్లా జరిగినాయి. కాబట్టి బోయింగ్ ప్రాబ్లం ఏంటి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది బోయింగ్ ఏంటి అనేది ఆ బోయింగ్ పర్సన్ ఇంజనీర్ కూడా హీ హాజ్ ఫ్లోన్ టు ఢిల్లీ అండ్ అహ్మదాబాద్ టు ద సైట్. ఎందుకు జరుగుతుంది అనేది ఇన్వెస్టిగేట్ చేయడానికి నేను విన్నాను, అతను కూడా వచ్చాడని. ఎందుకంటే రిపీటెడ్లీ ఎందుకు జరుగుతున్నాయి బోయింగ్లో, బోయింగ్ 777 ఒకప్పుడు 737 బోయింగ్ అనేది ఫస్ట్ ఇండియాలో తీసుకున్నది బోయింగ్. ఫస్ట్ 737, తర్వాత 777, తర్వాత 787 అప్గ్రేడెడ్ వెర్షన్స్ ఇవన్నీ. అండ్ వికాస్ అనే ఒక వ్యక్తి ఒక ట్వీట్ చేశాడు, అహ్మదాబాద్లో దిగిపోయినట్టు, కొంచెం లోపల ఏసీ బాగాలేదు, డిస్ప్లేస్ పని చేయట్లేదు, టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయని తను కొంచెం ప్యాసింజర్స్కి కన్వీనియన్స్ లేదు అన్నట్లు ట్వీట్ చేశాడు. బట్ ఇప్పుడు అది మొత్తం సోషల్ మీడియా ఎలా ట్రెండ్ అవుతుందంటే అతను ముందే వార్నింగ్ ఇచ్చాడు, బాగాలేదు టెక్నికల్గా, బట్ ఎవరో పట్టించుకోలేదు, ట్వీట్ చేసినా ఎయిర్ ఇండియా దాని మీద రియాక్ట్ అవ్వలేదని. బట్ ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, ఢిల్లీ నుంచి స్టార్ట్ అయిన వ్యక్తి అహ్మదాబాద్లో దిగిపోయాడు, చాలామంది అనే మాట మధ్యలో దిగిపోయాడు నచ్చకని చెప్పి. ఒకవేళ నిజంగానే ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ బుక్ చేసుకునే ఛాన్స్ ఉందా బోయింగ్ ఫ్లైట్కి? అలా కూడా ఉంటుంది సార్, షార్ట్ జర్నీ అంటే అది ఇప్పుడు ఒకటండి, నేను ఢిల్లీ వెళ్ళాలని ఫ్లైట్ బుక్ చేస్తాను, ఎక్కడ దొరకలా, ఎమర్జెన్సీ వెళ్ళాలి, నేను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ వెళ్ళాలి, వేరే ఫ్లైట్లో నాకు దొరకపోతే ఇక్కడ ఖాళీ ఉంటే ఇస్తాడేముంది, ఇక్కడ డ్రాప్ డౌన్ అంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్లో కూడా మనకు షార్ట్ జనరల్గా ఇవ్వచ్చు సార్. నేను అనుకోవటం, ఐ థింక్ దెర్ వోంట్ బి ఎనీ ప్రాబ్లం. మధ్యలో అతను ఎట్లా అబాండన్ అవుతాడు, అది జర్నీ అబాండన్ అనేది పాసిబుల్ లేదు కదా, అడుగుతారు కదా వై హ్యాజ్ అబాండన్ అనేది. ఇట్ ఈస్ సీరియస్ క్వశ్చన్ అది. ఇప్పుడు ఒకవేళ లండన్ వరకు టికెట్ తీసుకున్నాడు, ఇక మధ్యలోనే డ్రాప్ డౌన్ అయిపోయాడు అంటే హీ హ్యాస్ టు గివ్ ద రీజన్ వై హ్యాస్ డ్రాప్ డౌన్. కరెక్ట్. అతనంతా ఉండి lakhs of rupees టికెట్ పెట్టుకొని 10 hours జర్నీ చేయాల్సిన వాడు 1 hour జర్నీలోనే డ్రాప్ డౌన్ అయ్యాడంటే ఇట్ ఈస్ ఎన్ క్వశ్చన్. కరెక్ట్, అది బస్ కాదు కదా దిగిపోవడానికి, దిగుతున్నప్పుడు ఖచ్చితంగా ఎందుకు ఇవన్నీ ఉంటుంది, ఎందుకు ఉండదండి. సి ఇక్కడ కస్టమ్స్ చెక్ వెళ్తాడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయినప్పుడు, కస్టమ్స్ చెక్ అయినప్పుడు కస్టమ్స్ స్టాంపింగ్ అవుతుంది, మళ్ళీ మధ్యలో ఎట్లా దిగుతాడు ఈడ? కరెక్ట్, ఇజంట్ ఇట్? కరెక్ట్. ఒకవేళ అదే నిజమై ఉంటే ఈ సోషల్ మీడియాలో ఎప్పటికీ అది కూడా వచ్చేసి మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఈ ఇంటర్నేషనల్ ట్రావెలర్ అనుకోండి, ఇతను డెఫినెట్గా కస్టమ్ చెక్ ఉంటుంది, స్టాంపింగ్ ఉంటుంది. స్టాంపింగ్ అయినోడు ఇక్కడ స్టాంపింగ్ అయితే మళ్ళీ అక్కడ దిగాల్సిన వాడు దిగకుండా ఇక్కడ ఎందుకు దిగుతాడు, ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ రాదా? కరెక్ట్. యా. సో అండ్ ఇప్పుడు ఏంటంటే 1 crore ఎక్స్గ్రేషియా ఒకటి చేసింది, బట్ ఓకే వాళ్ళ తరపున వాళ్ళు ఏదో చేయాలని చేశారు. కొంతమంది ఏమంటున్నారంటే ఇంకా ఎక్కువ ఇలాంటి ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఇలాంటివి జరిగినప్పుడు 1.4 crores ఇవ్వాలి, ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. మీకు ఏమన్నా దాని గురించి ఏమైనా ఐడియా ఉంది? 1.4 crores ఇన్సూరెన్స్ పాలసీ అనేది అది టికెట్స్లో ఉంటుంది, అది వాళ్ళు ఇంక్లూడ్ కాకపోయినా అది ఉంటే హీ హ్యాస్ టు గివ్ 1.4 crores సపరేట్లీ దే హ్యావ్ టు గివ్. ఇది ఓన్లీ బోయింగ్ వాడే ఇచ్చాడు, టాటా హీ హాజ్ టేకెన్ ఓవర్ బోయింగ్ అని ఎయిర్ ఇండియాలో తీసుకున్నాడు కాబట్టి టాటా హీ హాజ్ టేకెన్ ద మోరల్ రెస్పాన్సిబిలిటీ అండ్ హీ హాజ్ రెడీ టు పే 1 crore ఫర్ ఈచ్ డిసీజ్డ్ ఫర్మ్ హిమ్సెల్ఫ్. ఇప్పుడు ఈ బిజినెస్ క్లాస్లో అయితే ఇంక్లూడ్ ఉంటుంది ఇన్సూరెన్స్, మరి మిగతా వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇంక్లూడ్ అవుతుందా లేదా అనేది అది మనకి క్లారిటీ తెలియదు ఇంకా. కరెక్ట్. సో విశ్వాస్ అనే ఒక వ్యక్తి, ఆయన ఆయనే బ్రతికాడు 11 years, సింగిల్ సర్వైవర్. ఇప్పుడు అందరూ ఆలోచన ఏం పడిందంటే సీట్ బుక్ చేసుకునేటప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్కి దగ్గర బుక్ చేసుకోవాలి, లేదంటే ఇప్పుడు ఇంకొకటి నడుస్తుంది సార్, ఫ్రంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటారు, బ్యాక్ ఉన్న వాళ్ళు కొంచెం సేఫ్ ఉంటారని చెప్పి. ఇది ఏమన్నా నిజమా సార్? ఇలాంటివి ఏమన్నా కన్సిడర్ చేయొచ్చా సార్? ఒకటి చెప్పనా, ఫ్రంట్ బ్యాక్ యాక్సిడెంట్ అయిన ఇంపాక్ట్ని బట్టి ఉంటుంది. వాడు ఎక్కడ హిట్ చేశాడు, ఫస్ట్ నోసే డ్యామేజ్ అయింది కదా,
నోస్ డ్యామేజ్ అయినప్పుడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, ఫ్రంట్ ఉంటుంది. ఫ్రంట్ ఉంటుంది, నెంబర్ 1. నెంబర్ 2, అది ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో ఇమీడియట్గా ఫ్యూయల్ ట్యాంక్స్ బర్స్ట్ అయింది. వింగ్స్ పక్కన మొత్తం ఫ్లోట్ అయిపోతుంది, ఏమో మిగలదు అక్కడ. నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే మన మీడియా స్టోరీస్లో వచ్చింది ఏంటంటే వాట్ హీ హ్యాస్ బుక్డ్ ఈజ్ 13A, సీట్ నెంబర్ 13A. దాని గురించి దే హ్యావ్ గివెన్ ఎ వెరీ బిగ్ స్టోరీ అబౌట్ ఇట్. 13A అనేది ఎవరు బుక్ చేయరు జనరల్గా. దానికి ఏసీ దగ్గరలో ఉండదని, ఏసీ సరిగ్గా ఉండదని, దానికి ఎవరు బుక్ చేయరని, అతను బుక్ చేసుకున్నాడని, ఇక ఏమీ దొరక బుక్ చేసుకున్నాడా, మరి ఎందుకు బుక్ చేసుకున్నాడు, రకరకాల కథనాలు వస్తున్నాయి. దాని గురించి మనం వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అతను ముందు ఉన్నాడు కాబట్టి అది జరగలేదా అన్నారని నేను అన్నా. ఇందాక అతని ఇంటర్వ్యూలో నేను చూశాను, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిందండి. నేను కూడా చనిపోయాను అనుకున్నాను. నేను కళ్ళు తెరిచి చూసుకునేటప్పటికి బయట ఒక చైర్లో, చైర్తోనే బయట ఉన్నాను. ఎదుర్కొంటా ఒక వాల్ కనిపిస్తుంది, హాస్టల్ గోడ కనిపిస్తుంది. బెల్ట్ తిప్పుకొని వచ్చాను అన్నాడు. వాట్ హీ హ్యాస్ టోల్డ్ అబౌట్ ఇట్. ఇంకోటి విన్నది ఏంటంటే అతనికి సీటుకి దగ్గరలోనే ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందని. ఎప్పుడైతే ఇంపాక్ట్ ఉందో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఆటోమేటిక్లీ ఇట్ గెట్స్ ఓపెన్డ్. అక్కడి నుంచి ఏమన్నా త్రో అయిపోయిందా ఇతను సీటు. పాసిబిలిటీస్. పాపం అంటే సాడ్నెస్ ఏంటంటే వాళ్ళ బ్రదర్ని కూడా లండన్ తీసుకెళ్దామని వచ్చాడంట. తీసుకెళ్తుంటే ఆయన అది గిల్ట్ ఉంటుంది. అది సర్వైవ్ అయిన అదే ఐ మీన్ నేను బయటపడ్డాను ఆనందపడ్డం కంటే తీసుకొచ్చి చంపేశాను అనే గిల్ట్ పాపం లైఫ్లో. ఇంకోటి డాక్టర్స్ ఫ్యామిలీ చూసే ఉంటారు, అది వెరీ ప్యాథటిక్ కండిషన్. వాళ్ళ పిల్లలందరూ కూడా ఇండియాలో చదువుకుంటున్నారు, 3. ఇప్పుడు వాళ్ళని లండన్ తీసుకెళ్తున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. పాపం వాళ్ళని తీసుకెళ్ళకుండా ఆ ప్రోగ్రామ్ అండ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ ఈజ్ గోయింగ్ టు బ్రింగ్ హిజ్ వైఫ్. ఈజ్ ఆల్ లాట్ ఆఫ్ ప్యాథటిక్ కండిషన్ స్టోరీస్ ఉన్నాయి అన్నీ. సో ఆస్ట్రో టాక్స్ నుంచి ఒక ట్వీట్ చూసాను సార్, December 29th ఆమె ట్వీట్ వేసింది. మళ్ళీ ఇదే June 5th కూడా ఆమె రీట్వీట్ చేసి దాన్ని కొంచెం నేను ఐఎమ్ స్టిల్ హోల్డింగ్ దిస్ స్టేట్మెంట్ అని చెప్పి ఆవిడ పట్టుకుంది. షీ వాంటెడ్ టు స్టాండ్ ఆన్ హర్ వర్డ్స్. అవును, ఇది కొంచెం ప్లేన్ క్రాష్ వింటారు అని చెప్పి ఈ మంత్లోనే మళ్ళీ దాన్ని రీట్వీట్ చేసి మెన్షన్ చేసింది ఆమె. జనరల్లీ నార్మల్గా అడుగుతున్నాను, ఒక పర్సనల్ ఒపీనియన్ మీకు ఉంటుంది. డూ యూ బిలీవ్ ఇన్ ఆస్ట్రాలజీ సార్? సార్ అది మనిషి పర్సన్ టు పర్సన్ డిపెండ్స్ అండి. కొంతమంది ఆస్ట్రాలజీ నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఆస్ట్రాలజీ ఈజ్ నాట్ ఓన్లీ ఏమంటారంటే సూపర్స్టిషన్ కాదు అది. వాట్ ఐ బిలీవ్ ఇస్ ఆస్ట్రాలజీ ఈజ్ ఏ సైన్స్ విచ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ద ప్లానెట్స్. ప్లానెట్స్, ప్రతి ప్లానెట్కి ఇట్ హ్యాస్ సమ్ పవర్. ఆ పవర్ అనేది మన ఎర్త్ మీద ఎలా వర్క్ చేస్తుంది అనే దాన్ని బట్టే మిగతా అన్నీ జరుగుతుంటాయి. కాకపోతే ఏంటంటే ఈ డివోషనల్ ఆస్పెక్ట్ కాబట్టి ఆస్ట్రాలజీ అనేది దేవుడి పేర్లు పెట్టి, సూర్యుడు అంటారు మనం, సన్ గ్రహం ప్లానెట్ అంటారు, సూర్యుడు అంటారు, మూను, చంద్రుడు అంటారు. దేవుడి పేర్లు చెప్పి కొంచెం డివోషనల్గా స్పిరిచువల్గా నమ్మటానికి వీలుగా చెప్తారు అంతే. దానివల్ల సైన్స్ వాళ్ళు కొంచెం అబ్జెక్ట్ చేస్తున్నారు. ఈ సైన్స్ వాళ్ళు కొంచెం నమ్మలేకపోతున్నారు కొంతమంది. ఈవెన్ సైన్స్ బేస్ చేసుకున్నా దేవుడి పేరు పెట్టడం వల్ల డివోషన్. దేవుడి పేరు తీసేసేయండి, దేవుడి పేరు తీసేసి ప్లానెట్ పేరు పెట్టండి. హౌ ఇట్ ఈస్ హ్యాపెండ్. ఆస్ట్రాలజీ ఇన్ కనెక్షన్ విత్, ఇన్ రిలేషన్ విత్ సైన్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఆస్ట్రాలజీని సైన్స్తో జోడించి మీరు కనుక చూసినట్టయితే ఎంతవరకు 90% ఆఫ్ ది ప్రిడిక్షన్స్, కరెక్ట్ ప్రిడిక్షన్ చేసే వాళ్ళకి కరెక్ట్ అవుతాయి. ఓకే. సో అంటే ఏవియేషన్ అంటే పర్టికులర్గా ఏవియేషన్ ఇండస్ట్రీలో అలా జరుగుద్ది, ప్లేన్ క్రాష్ అవుతుంది అంటే ఇంత మైన్యూట్ డీటెయిల్స్ కదా, కొంచెం తప్పుగా అనుకోకపోతే మైన్యూట్ డీటెయిల్స్. మనకు కొంచెం సాడ్ న్యూస్ జరిగే బేసిక్గా వినేది ఏంటంటే బేసిక్ లెవెల్లో మీకు సాడ్ న్యూస్ వింటాం, ఇలాంటివి ఉంటుంది, కొంచెం బాగాలేదు, గ్రహాలు అనుకూలంగా లేవు, ఇలాంటి మాటలు వింటాం. కరెక్ట్గా ఏవియేషన్లో ఒక ప్లేన్ క్రాష్ వింటాం మనం అనేది చెప్పాడు, కొంచెం మైన్యూట్ డీటెయిల్స్ చెప్పడం, అంత లెవెల్లో మనం రీసెర్చ్. మీరు అనుకుంటున్నారా, నేను డిఫెన్స్లో పనిచేశాను. రష్యా నుంచి కొత్త ఎయిర్ క్రాఫ్ట్స్ వచ్చినాయి మాకు. అది ఓపెన్ చేసేటప్పుడు ఒక పూజారి వస్తాడు, ఒక ముల్లా వస్తాడు, గురుద్వారా ఒక పాత్ర వస్తాడు, మళ్ళీ క్రిస్టియన్ ఫాదర్, వీళ్ళందరూ వచ్చి వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ చేసి ఎయిర్ క్రాఫ్ట్కి అప్పుడు స్టార్ట్ చేస్తారు. డూ యూ బిలీవ్? ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెన్స్.
చాలా నమ్మకాలు ఉంటాయండి. ఇంకోటి తెలుసా, ఎయిర్ ఫోర్స్లో నెంబర్ 13 అనేది ఉండదు, 13వ నెంబర్ అనేది ఇన్ఆస్పిషియస్. అంటే మీరు నమ్మకాల గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. 13వ నెంబర్ అనేది ఉండదు, అది ఇన్ఆస్పిషియస్. 13వ తారీఖు ఏది కూడా ప్రోగ్రామ్స్ సరిగ్గా చేయరు చాలా వరకు. ఓకే, అదొక నమ్మకం. ఓకే. కొన్ని ఉంటాయి, కొన్ని వాటి ప్రకారంగా వెళ్తుంటారు. మనిషి నమ్మకం మీద కూడా వర్క్ పనిచేస్తుందండి. మీరు ఎంత కాన్ఫిడెంట్గా నమ్మకంతో పనిచేస్తారో ఆ సక్సెస్ రేటు కూడా దాన్ని బట్టే ఉంటుంది. మీ కాన్ఫిడెన్స్ లేకుండా ఏ పని చేసినా కూడా అవ్వదు. కరెక్ట్ సార్, సైన్స్ కూడా చెప్తుంది. యా. అండ్ ఫైనల్ ఏంటంటే మీరు కూడా నాకు తెలిసి కొన్ని క్రాషెస్ అయినప్పుడు మీరు కొంచెం ఆ టెక్నికల్ టీంలో ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ టీంలో, ఆ టెక్నికల్ టీంలో ఉన్నారు. సో ఏం చేస్తారు సార్ ఇప్పుడు క్రాష్ అయింది కాబట్టి బేసికల్లీ వాళ్ళు వచ్చి ఏం డీటెయిల్స్ తీసుకుంటారో దాన్ని రెక్టిఫై చేయడానికి ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఒక టీమ్ అనేది ఏంటంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దెన్ 10-15 మెంబర్స్ ఉంటుంది, డిఫరెంట్ టైమ్స్ ఆఫ్. ఐ వాజ్ ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రీషియన్, ఎయిర్ ఫ్రమ్, ఇంజను, రకరకాల ట్రేడ్స్ ఉంటాయి. ఈ ట్రేడ్ పీపుల్ అందరూ కూడా వాళ్ళ పారామీటర్స్ చెక్ చేసుకోవడానికి టీం అంతా ఎలక్ట్ అవుతుంది. క్రాష్ సైట్కి వెళ్తారు, వాళ్ళకి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్ వాడు ఏ శాంపిల్స్ తీసుకోవాలి, వాడు తీసుకొని వాడి తగ్గట్టు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు. మ్యాక్సిమం క్రాష్ అయిన దాంట్లో మట్టి చాలా వరకు దొరకదండి, ఏమీ దొరకవు. మ్యాక్సిమం కాన్సన్ట్రేట్ చేసేది ఎఫ్డిఆర్, అంతే. ఎఫ్డిఆర్ వలన, లేకపోతే కొన్ని తెలిసిపోతుంటుంది. ఇప్పుడు థ్రస్ట్ అన్నాడు, థ్రస్ట్ పోయింది అంటే ఇంజిన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఆ ఇంజిన్ దగ్గరికి వెళ్తాడు, ఇంజిన్ సీజ్ చేస్తారు, టోటల్గా ఇంజిన్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇంకోటి కంట్రోల్స్లో ప్రాబ్లం ఉందనుకోండి, దానిలో కొన్ని ఇంజిన్ ఎయిర్ ఫ్రేమ్ స్ట్రక్చర్స్ ఉంటాయి, వాళ్ళు కంట్రోల్స్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చిందని చూస్తారు. ఎఫ్డిఆర్, ఐ వాజ్ ఎన్ ఇన్స్ట్రుమెంటేషన్. మాదేంటంటే అప్పట్లో ఫైటర్స్లో మా ఇన్స్ట్రుమెంటేషనే ఈ ఎఫ్డిఆర్, ఫ్లైట్ డేటా రికవరీ సిస్టమ్ ఎనలైజేషన్ ఇదివరకు చేసేవాళ్ళం. మాదంతా ఓల్డ్ సిస్టమ్, 20 years బ్యాక్ అంటే 35mm కెమెరాతో ఉండేది. అది ఇప్పుడంతా మరి కంప్యూటర్స్ అయిపోయి ఉండొచ్చు. వీ యూస్ టు డెవలప్ ఇన్ ద డార్క్ రూమ్ అండ్ దాంట్లో పారామీటర్స్ అన్ని రీడ్ చేసేవాళ్ళం, అది జరిగేది. ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు దీని తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ ఎవరైనా ఉన్నా ఫ్లైట్ ఎక్కడం అంటే కొంచెం భయపడతా ఉంటారు. బోయింగ్ కొన్ని రోజులు ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది, కొన్ని రోజులు ఏదైనా సరే. ఇప్పుడు ఈ రోడ్డు యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా అని బోర్డు పెడతారండి, కొన్ని రోజులు జాగ్రత్తగా వెళ్తారు. 2 రోజులు 3 రోజుల తర్వాత ఇగ్నోర్ కూడా చేస్తారు, బోర్డు కూడా చూడరు. అంతే, ఎవ్రీథింగ్ అంటే లాంగ్ టైం వరకు ఏది నడుస్తుంది చెప్పండి. అంటే ఏదైనా మీకు తెలిసిన బేసిక్ ఒక సేఫ్టీ మెజర్ ఖచ్చితంగా కొన్ని మెజర్స్ తీసుకుంటే ఇక నుంచి కొంచెం ప్లేన్ క్రాషెస్ తగ్గే అవకాశం ఉంటుంది అని. సింపుల్ అండి. ఇప్పుడు ఎప్పుడు మనం మెజర్స్ తీసుకుంటాం, రీజన్ తెలిసినప్పుడు. రీజన్ తెలియకుండా మనం గాల్లో బాణం వేయలేం కదండి, అది అత్యుత్సాహం అయిపోద్ది. ఎందుకంటే సింపుల్ అండి, ఒక ట్రావెలర్గా కానీ ఒక టెక్నికల్ పర్సన్గా కానీ మనం ఏం చెప్తాం, జనరల్ ప్రికాషన్స్ తీసుకోవాలి. జనరల్ ప్రికాషన్స్, టెక్నికల్ సేఫ్టీ అనేది కంపల్సరీగా బిఫోర్ టేక్ ఆఫ్ చూసుకుంటారు. అది టచ్ డౌన్ అంటారు దీన్ని. ఇప్పుడు ఢిల్లీ టు లండన్ వెళ్ళేటప్పుడు మధ్యలో దిస్ ఈజ్ అహ్మదాబాద్లో టచ్ డౌన్ అయింది. టచ్ డౌన్ అయినప్పుడు కూడా ఒకసారి ఎయిర్క్రాఫ్ట్ రెస్ట్ పొజిషన్కి వచ్చినప్పుడు దే హ్యావ్ సపోజ్ టు రీచెక్ బిఫోర్ రోల్ డౌన్ అన్నప్పుడు చెక్ చేసుకోవాలి, చేయకుండా ఉండరు వాళ్ళు. నేను అనుకున్నది ఏంటంటే రిఫ్యూల్ చేశారు, టైర్ ప్రెషర్ చెక్ చేస్తారు, ఆక్సిజన్ లెవెల్స్ చెక్ చేసుకుంటారు, జనరల్ కాక్పిట్ చెక్ చేసుకుంటారు. జనరల్గా జరిగేది అది. గ్రౌండ్ రన్ అంటారు, ఇంజిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ రన్ అయిందా అని 2 నిమిషాలు చూస్తారు కాక్పిట్లో రీడింగ్స్ అన్నీ. తర్వాత థమ్స్అప్ సిగ్నల్ ఇస్తారు, కింద ఉండే మార్షలర్ కూడా ఓకే అని చెప్పేస్తారు. జనరల్గా జరిగేది అది ప్రొసీజర్. ఈ మార్షల్ చేసేది ఏంటి, లోపల పైలట్ ఓకే థమ్స్అప్ ఇచ్చాడంటే లోపల సిస్టమ్స్ అంతా ఓకే అని ఇతను కూడా సెల్యూట్ చేసి పంపించేస్తాడు, సెండ్ ఆఫ్ ఇస్తాడు. దట్స్ ఎనఫ్. ఇంకా స్టార్ట్ అయ్యి రోల్ డౌన్ అయిన తర్వాత, టేకాఫ్ అయిన తర్వాత జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి అనేది నోబడీ కెన్ టెల్ అదర్ దాన్ సర్వైవ్ అవ్వలేదు కాబట్టి పైలట్ చెప్పలేడు. ఓన్లీ పారామీటర్స్ ఓన్లీ కెన్ టెల్.
థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మీ విలువైన సమయాన్ని ఇచ్చారు, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మాకు, తెలియని ఇన్ఫర్మేషన్ అంటే కొన్ని మిస్కన్సెప్షన్స్ని కూడా మీరు కొన్ని బ్రేక్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు